తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలు సంక్రాంతికి వచ్చిందంటే తమ సినిమాలను విడుదల చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ గత కొంతకాలం నుంచి వరుసగా తాను నటించిన సినిమాలను సంక్రాంతి పండగ బరిలో నిలుపుతున్నాడు. ఇకపోతే వరుసగా అపజయాలతో డీలా పడిపోయి సందర్భాల్లో నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగకు సందర్భంగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత నాగార్జున 'బంగార్రాజు' అనే మూవీతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్‌ని అందుకుంది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా వాటన్నింటి దాదాపు 2016లో బిగ్గెస్ట్ హిట్‌ను సాధించిన నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' తండ్రి కొడుకుల నాగార్జున డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'బంగార్రాజు' కూడా ఫుల్ కలెక్షన్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎక్కడ ఆగిపోయిందో 'బంగార్రాజు' అక్కడే మొదలైంది. 'బంగార్రాజు'లో ఒక నాగార్జున క్యారెక్టర్ కొడుకుగా, మరో నాగార్జున క్యారెక్టర్ మనవడిగా ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఇంతకు ముందు ఈ తండ్రి కొడుకులు కలిసి 'మనం' చిత్రంలో నటించారు. మరోసారి వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ 'బంగార్రాజు'కు పెద్ద ప్లస్‌గా మారింది. 'బంగార్రాజు' తర్వాత కూడా సీక్వెల్‌కు ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశాడు దర్శకుడు. అయితే ఈ కథను హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని, సరైన సమయం తీసుకొని కథను పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకెళ్తానని వివరించాడు కళ్యాణ్ కృష్ణ. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.